అందరికీ నమస్కారం. మూలవాసి తెగల కులాల జన్యువారసత్వం, భిన్నత్వంలో ఏకత్వం. ఈ మధ్యకాలంలో కులాల ఆధిపత్యం గురించి, కులాల వారీగా గణన గురించి రాజకీయ పార్టీలు రచ్చ చేస్తున్నాయి. అయితే ఆధునిక విజ్ఞాన శాస్త్రం మన దేశంలోని ఆదివాసీ తెగలు, వివిధ కులాలపై ఇటీవల చేసిన పరిశోధనలు ఏమి నిర్ధారించాయో తెలుసుకుంటే కనువిప్పు కలుగుతుంది. ఈ సింధు నాగరికత తవ్వకాలలో బయటపడిన మానవ అవశేషాలపై జరిపిన ఆధునిక జన్యు పరిశోధనలే కాకుండా భారతదేశంలోని అనేక ఆదిమ తెగల వారి జన్యు వారసత్వం పైన, వివిధ కులాల వారి జన్యు వారసత్వం పైన వెలువడిన నూతన పరిశోధనలను ప్రముఖ ఫ్రెంచ్ రచయిత, చరిత్రకారుడు ఫ్రాన్స్వా గోటే 2020 సంవత్సరంలో ప్రచురించిన an entirely న్యూ హిస్టరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో విరివిగా పేర్కొన్నాడు. ఫ్రాన్స్వా గోటే భారతదేశంలోని అనేక ఆదిమ తెగల వారి జన్యు వారసత్వంపై, వివిధ కులాల వారి జన్యు వారసత్వంపై వెలువడిన నూతన పరిశోధనలను కూడా విరివిగా ఉదాహరించాడు. జన్యుశాస్త్రవేత్త పార్థా మజుందార్ ఈ విషయంలో విస్తృతంగా పరిశోధనలు చేసి భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల మధ్య ప్రాంతీయ, భాషా, సాంస్కృతిక భేదాలు ఉన్నప్పటికీ వారు జన్యు సంబంధమైన వై క్రోమోజోములలోనూ, హరప్పా కాలం నాటి ప్రజల వై క్రోమోజోములలోనూ ఎలాంటి తేడాలు లేవు. హరప్పా వాసుల ఇప్పటి అన్ని ప్రాంతాల భారతీయుల వై క్రోమోజోముల ఏకరూపత అత్యంత ప్రధానమైన అంశంగా పరిశోధనలో తేలిందని చెప్పాడు. భారతదేశంలోని 10 విభిన్న తెగల ట్రైబ్స్ల జాతుల జన్యు పరంపరపై పరిశోధనలు చేసిన ప్రముఖ మానవ శాస్త్రవేత్త రాయ్ చౌదరి కూడా భారతదేశంలోని 10 ఆదిమ తెగల జాతుల మధ్య జన్యుపరమైన మౌలిక ఏకరూపత ఉన్నదని తేల్చి చెప్పాడు. అంతేకాకుండా చెంచు తెగలతో సహా దక్షిణ భారతదేశంలోని ఆదివాసీ తెగల జన్యు పరంపరల గురించి పరిశోధించిన కవిసీడ్ భారతదేశంలోని వివిధ కులాల వారి మధ్య మరియు కులాల వారి ఆదివాసీల మధ్య జన్యుపరంగా చెప్పుకోదగ్గ తేడాలు లేవని స్పష్టంగా చెప్పాడు. వీటితో పాటుగా ఫ్రాన్స్వా గోటే ఈ మధ్య 2017 సంవత్సరంలో భారతీయ ఆదివాసీ తెగల వివిధ కులాల జన్యు పరంపరలపై పరిశోధనలు చేసిన జన్యుశాస్త్రవేత్త ఎం రెడ్డి పరిశోధనలు ప్రస్తావిస్తూ భారతదేశంలోని వివిధ తెగల ప్రజల మరియు వివిధ కులాల వారి డిఎన్ఏలలో చెప్పుకోదగ్గ తేడాలు లేవని చెప్పినట్లు పేర్కొన్నాడు. సింధు నాగరికతకు చెందిన అతి విశాలమైన రాఖీగఢ్ కట్టడాలలో బయటపడిన మానవ అవశేషాలపై ప్రొఫెసర్ వసంత్ షిండేతో సహా భారత, అమెరికాకు చెందిన 28 మంది పురాతత్వవేత్తలు, జన్యుశాస్త్ర నిపుణుల బృందం విస్తృత పరిశోధనలు నిర్వహించింది. క్రీస్తు పూర్వం 2800 సంవత్సరాల నాటి నుండి ఈ ప్రాంతంలో మానవ అవశేషాలు జన్యు పరిశీలన వల్ల అనటోలియా, ఇరాన్ మైదానాల నుంచి ఆర్యులకు ఇక్కడ వచ్చి ఆక్రమించుకున్నట్లు కానీ, వలస వచ్చినట్లు కానీ ఎలాంటి ఆధారాలు లేవని, అప్పటి నుండి ఇప్పటి వరకు సింధు నాగరికత విస్తరించిన ప్రాంతాల డిఎన్ఏలో ఏకరూపత ఉన్నదని 2019లో ప్రచురించిన వీరి పరిశోధనలో స్పష్టం చేశారు. బహుశా ప్రపంచంలోనే వేలాది సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి మాత్రమే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద ఆర్కియాలజిస్టులు జరిపిన తవ్వకాలలో క్రీస్తుపురం 2200 నాటి ఇనుప సాధనాలు లభించాయని ఫ్రాన్స్వా గోటే వివరించారు. ఇప్పటి మన పాఠ్య గ్రంథాలలో చెప్పే చరిత్ర ఎంత అసమగ్రంగా ఉన్నదో దీనివల్ల మనకు స్పష్టమవుతుంది.